రాజకీయాల్లో మార్పులు రావడం కామనే. అయితే పార్టీ పెట్టిన కొద్ది రోజులకే భారీ మార్పులు వస్తాయని ఎవ్వరూ ఊహించరు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఊహించని మార్పే జరుగుతోంది. ఆయన చేస్తున్న పోరాటం ప్రత్యేక హోదా గురించి. అది వస్తుందో రాదో క్లారిటీ లేదు. కానీ ఆయన చేస్తున్న ఉద్యమం విషయంలో మాత్రం మంచి క్లారిటీతోనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆయనకు కావాల్సిన తోడు దొరికింది. అది కూడా జగన్ రూపంలో. ఇటీవల విశాఖలో జరిగిన మౌన దీక్షలో పాల్గొనేందుకు జగన్ అక్కడకు వెళ్లారు. పోలీసులు ఆయన్ను ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. అప్పుడే ఆయన పవన్ కు సంకేతాలు పంపించారు. ఈ పోరాటం మాతో కలిసి చేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. అందరూ కలిసి పోరాడితే హోదా సాధ్యమవుతోందని చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని, హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు పవన్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలకు వారు ఏదో మేలు చేస్తారని ఇన్ని రోజులు వేచి చూసిన పవన్ వారి నుండి మేలు కాదు కదా, చెడే ఎక్కువగా జరుగుతుందని భావించిన పవన్ ఇక తన వైఖరిని మార్చుకునే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పవన్ ఎప్పుడు పనిచేస్తారు, ఎప్పుడు జగన్ ను కలుస్తారు? ఇక కొంతమంది మధ్యవర్తులు పవన్ ను జగన్ తో కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీరి ప్రయత్నాలు ఫలించి జగన్ పవన్ల సమావేశానికి ముహూర్తం కూడా కుదిరినట్టు సమాచారం. వచ్చే వారంలో జగన్ తో పవన్ సమావేశం ఉంటుందని వినికిడి. అన్నీ కుదిరితే ఫిబ్రవరి 8వ తేదీన జగన్ తో పవన్ కలిసే అవకాశం ఉందని సమాచారం. మరి వీరిద్దరూ కలిశాక ఎలాంటి మార్పులు వస్తాయో, అలాగే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.